ఇందాక మీరు కంపారిజన్లో పోలీస్ ఆయన డ్యూటీ పోలీస్ ఆయన చేసిండు, నక్సలైట్ డ్యూటీ నక్సలైట్ చేసిండు అని చెప్పి మీరు చెప్పారు. సో ఇక్కడ కూడా రంగనాథ్ ఆయన డ్యూటీ ఆయన చేసిండు ఎందుకు అనుకోదు? ఆయన డ్యూటీ ఆయన చేసిండు, కానీ ఆయన డ్యూటీ బరాబర్ చేసుకుంటే నేను తప్పంటలేదు. కానీ డ్యూటీ చేసిన విధానం ఏదైతే ఉన్నదో అది రాంగ్ అర్థమైందా? ఈ రోజు నీ దగ్గర తప్పు పెట్టుకొని ఇప్పుడు నేను చెప్తున్నా బ్రదర్, మా ఫాదరు పోలీస్ పటేల్ కొడుకును దొంగని చేసిండు, సంచులు పైసలు పట్టుకపోయినరు, నోట్లు ఇచ్చింది చూపించారు. అదేందా? అది ఆయన కొడుకును బరాబరి దొంగ పనులు చేయొద్దు, ఇటువంటి చేయొద్దని చిన్నగా ఉన్నప్పుడే చాక్లెట్ దొంగతనం చేసే ఉంటాడు. అప్పుడే తంటే ఆ నోట్ల కట్టలు పట్టుకపోయాడు కాదు. అదేదా? మన ఆయన తండ్రిని కాబట్టి నేను ఆ నోట్ల కట్టలు పట్టుకపోలే. కాబట్టి ఆయన డ్యూటీ చేస్తే ఆయన దొంగ డ్యూటీలు చేసి నేర్పిండు, నా అయ్యా నిజాయితీ గల డ్యూటీలు చేసి నేర్పిండు. కాబట్టి రంగనాథ్ గారు నిజాయితీగా డ్యూటీ చేయలేకపోయాడు. అసొంటోని ట్రైనింగ్ అంటే అసొంటోడి నాయకత్వంలో ఆయన డ్యూటీ చేసింది. కాబట్టి మీరు అన్నారు కదా సార్, రేవంత్ రెడ్డి నా ముందు వస్తే మాట్లాడలేడు, అసలు ఎదురు పడలేడు అని చెప్పేసి. ఒకవేళ ఎదురు పడితే రాని వస్తున్నా చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూర్చోబెట్టి గిట్నే కూర్చోబెట్టి మాట్లాడితే ఏమడుగుతారు మీరు? బ్రదర్ ఆయన కూర్చోడు, ఎందుకంటే చాలా డిబేట్స్ మా మధ్యలో జరిగినాయి. నేను ఇచ్చిన సమాధానం నాకు చెప్పలేకనే తీర్మాన్ మల్లెతోని నా మీద క్వశ్చన్ అడిగిపించుకోండు, నన్ను యావరే లీడర్ అని ఆయననే చెప్పిండు. యావరే లీడర్ అని చెప్పిండనంటే నేను పెద్ద లీడర్ అన్నట్టే కదా బ్రదర్. అయితే మీరు ఇప్పుడు ఈ హైదరాబాద్ విషయంలోనే ఇంత పోరాడుతూ ఉన్నారు, అది రంగనాథ్ వరకు తీసుకెళ్ళారు, దాని మీద కొట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ మూసీ విషయంలో కూడా ఇండ్లన్నీ కూలగొడతామని చెప్పారు, నేను హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చినట్టున్నది దానికి. సో అక్కడ కూడా చాలా వేలాది ఇండ్లు కూలగొట్టే పరిస్థితి కనిపిస్తాను. సో దీని మీద మీ యాక్షన్ ఎట్లా ఉంటుంది? బ్రదర్ ఇందులో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు 150,000 కోట్ల రూపాయల ఫండ్ మూసీ సుందరీకరణ కోసం పెట్టి, ఇలా కంపన్సేషన్ ఫండ్ ఒక 50,000 కోట్లు తీయమంటున్నా. అంటే ఓన్లీ నష్టపరిహారం కోసం తీయాలి కదా. ఇప్పుడు అలా బ్రదర్ సుందరీకరణ కావద్దని ఎవరు అన్నారు, కానీ దాని పద్ధతి అంటున్నా నేను. ఇప్పుడు ఎంత మిగిలిన బ్రదరు, నువ్వు కొత్తగా మీ 3 అన్నతమ్ములు ఉన్నారు బ్రదరు, 3 అన్నతమ్ములు 3 పోర్షన్లు వచ్చినాయి. నువ్వు మధ్యలోనే రినోవేషన్ చేయాలనుకుంటున్నావు, పక్కన ఇద్దరు కూడా కొడతావా? అదేందా? మూసీ కూడా అంతే. నీ ఇల్లు నీ మధ్యలో ఉన్న సుందరీకరణ కావాలంటే మన ఇద్దరు అన్నతమ్ముల ఇల్లు గూల కొట్టకుండా నువ్వు ఎట్లా కొడతావు? మూసీ కూడా అంతే, ఇల్లు గూల కొట్టకుండా నువ్వు కట్టాలంటే పరిస్థితి అట్లున్నది. కూల కొడతా అంటే అన్నతమ్ముల పైసలు కట్టి మూసీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ముగ్గురు కట్టుకోండి మూసీ ప్రస్తావన వచ్చింది కాబట్టి